పట్నంలోని మేదరివాడలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం వారోత్సవాలు ఘనంగా జరిగాయి. పోషణ పక్షం వారోత్సవాల్లో భాగంగా జమ్మికుంట పట్నంలోని మేదరివాడలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శిరీష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సంవత్సర కాలం పాటు గర్భిణీలు పాటించవలసిన పద్ధతులను గురించి వివరించారు. అదేవిధంగా ఆకుకూరలు, చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. 6 నెలల చిన్నారులకు అన్నప్రసాదం చేయడంతో ప్రీ స్కూల్ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కవిత, పద్మ, శారద, రామతో పాటు తదితరులు పాల్గొన్నారు. కూర్చోవాలి, మీరు ఇక్కడ కూర్చోవాలి. ఈ బౌలి ఆ బౌల్ బాగాలేదు. మన ఫోటోస్ కూర్చోబెట్టు, కొంచెం పైకి లేదు, తలకాయ తలకాయ పైకి లేదు. కూర్చోండి. బాగుందా? బాబానా నచ్చినట్టుంది తింటూ. అయిపోయింది లేదు పడతాను మంచిగా. చాలా ఇష్టపడుతుంది. చిన్న కన్నా ఓకే రైట్. ఇంకొకటి లేపురా. మార్చి నెలలో మరియు సెప్టెంబర్ నెలలో మా అంగన్వాడీ సెంటర్లలో పోషణ అభియాన్ కార్యక్రమం కింద పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని చేస్తామన్నట్టు. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు మా అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్షం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఫస్ట్ రోజు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి దాని గురించి చర్చించడము, బాలింతలు పిల్లలకి పాలు పట్టే విధానం గురించి, 6 నెలల దాకా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అనే దాని గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు. సో అదేవిధంగా మా స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, కొంచెం పలచగా ఉన్న పిల్లలు, శామ్యాన్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు చేయడం. అదేవిధంగా హ్యాండ్ వాష్, పిల్లలకి హ్యాండ్ వాష్ అనేది కూడా మా సెంటర్లలో నేర్పించడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతిరోజు మా సెంటర్లో అవగాహన కార్యక్రమం అనేది తల్లులకు, పిల్లలకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 7వ పోషణ మాసం, అంటే 7వసారి జరుగుతుంది అన్నట్టు. ఇది ఈ విధంగా మేము కార్యక్రమాలు అనేవి జరుపుకుంటూ పోతాం.